ఆనంద్, గోదావరి లాంటి ఫీల్ గుడ్ సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకి బహుమతిగా ఇచ్చిన హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి సినిమాలతో కుర్రాల మైండ్ సెట్ మార్చేసిన, లీడర్ లాంటి సినిమాతో అందరినీ ఆలోచింపజేసిన, ఫిదా, లవ్ స్టోరీ లాంటి సినిమాలతో ప్రేమానురాగాలు పలికించిన, ఏం చేసినా అది శేఖర్ కమ్ముల గారికే దక్కింది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు తీయాలంటే ఆయనలో ఎంతో సెన్సిబిలిటీ ఉండాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆయన తీసేవి కేవలం సినిమాలు కాదు, అవి మనందరి బ్రతుకు సినిమాలు. అలాంటి డైరెక్టర్ శేఖర్ కమ్ములకి ధనుష్ లాంటి యాక్టర్ దొరికితే, నాగార్జున లాంటి స్టార్ దొరికితే, రష్మిక లాంటి హీరోయిన్ దొరికితే, కుబేరా అంటూ బిచ్చగాడి సినిమా తీస్తున్నారేంటి అబ్బా అని చాలా మందికి మొదట్లో చిన్న చిన్న సందేహాలు వచ్చాయి. కానీ కుబేరా సాంగ్స్ ట్రైలర్ చూసిన తర్వాత శేఖర్ కమ్ముల గారు ఏదో అద్భుతమే చేయబోతున్నారని ఫ్యాన్స్ బలంగా నమ్మారు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఎన్నో సంవత్సరాలుగా సముద్రం లోపల ఉన్న ఆయిల్ ని గుర్తించేందుకు ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ చేస్తుంది. అయితే సరిగ్గా ఆయిల్ చిక్కిన తర్వాత ఆ విషయాన్ని ప్రభుత్వానికంటే ముందు నీరజ్ మిశ్రా అనే బడా బిజినెస్ మ్యాన్ కి అధికారులు లీక్ చేస్తారు. దీంతో 15 సంవత్సరాలకు పైగా దేశానికి సరిపడే ఆయిల్ రిగ్ని తమ సొంతం చేసేందుకు పెట్రోలియం మినిస్టర్ తో 1,00,000 కోట్లకి డీల్ కుదుర్చుకుంటాడు నీరజ్. వెంటనే ఈ విషయం తెలిసిన రింగ్ లోని కార్మికుల్ని, అధికారులను అందరిని చంపేసి ఫైర్ యాక్సిడెంట్ అని క్రియేట్ చేస్తాడు నీరజ్. కట్ చేస్తే ఈ బడా డీల్ ని ఎప్పటికీ ఎవరు కనిపెట్టకుండా ఉండేందుకు, ఎలాంటి దర్యాప్తులు జరిగినా నిజం బయటికి రాకుండా ఉండేందుకు జైల్లో ఉన్న మాజీ సిబిఐ అధికారి నాగార్జున సాయం కోరతాడు నీరజ్. ఇందుకు ప్రతిగా జైల్లో ఉన్న నాగార్జుని విడుదల చేస్తానని హామీస్తాడు. అలా బయటకు వచ్చిన నాగార్జున ఈ డీల్ ని పూర్తి చేసేందుకు నీరజ్ కి బినామీలుగా 4 బిచ్చగాలను వెతికి పట్టుకుంటాడు. అందులో ధనుష్ ఒకడు. వీళ్ళ పేరు మీద బోగస్ కంపెనీని క్రియేట్ చేసి ఆ బ్లాక్ మనీని మొత్తం వైట్ చేసి వీళ్ళ ద్వారానే మంత్రుల బినామీలకి డబ్బులు చెల్లించాలని నాగార్జున, నీరజ్ ప్లాన్ చేశారు. అయితే అక్షరం ముఖర్రాని ధనుష్ వీళ్ళ డీల్ గురించి ఎలా తెలుసుకుంటాడు? తెలిసిన తర్వాత ధనుష్ ని వీళ్ళు వదిలేశారా? అసలు ధనుష్ గతం ఏంటి? ధనుష్ కి రష్మిక ఎందుకు సాయం చేస్తుంది? మధ్యలో ఖుష్బూ ఎవరు? నిజాయితీ పరుడైన నాగార్జున ఎందుకు ఇలా తప్పులు చేస్తాడు? అసలు చివరికి ఏమైంది అన్నది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా ఎలా ఉందంటే, సెన్సిబుల్ కథలో డిఫరెంట్ సినిమాలు తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల గారు దిట్ట. సమాజంలో జరుగుతున్న పరిమాణాలని కథగా మలిచి ఎంటర్టైనింగ్ గా చూపిస్తూనే ఒక మంచి సందేశం అందిస్తుంటాడు. అలా అని సందేశం ఇవ్వడానికి సినిమా తీసినట్టుగా అనిపించదు. సినిమా చూస్తే మనకే ఒక సందేశం అందుతుంది. కుబేరా సినిమాను కూడా అలాగే తెరకెక్కించాడు. కార్పొరేట్ వ్యవస్థలు రాజకీయాల్ని ఎలా శాసిస్తున్నాయి, రాజకీయ నాయకులు తన స్వార్థం కోసం ఎలాంటి అవినీతి పనులు చేస్తున్నారు, బ్లాక్ మనీ ఎలా చేతులు మారుతుంది, బినామీ వ్యవస్థలు ఎలా ఉంటాయన్నది కళ్లకు కట్టినట్టుగా చూపించారు డైరెక్టర్. దీనికోసం శేఖర్ కమ్ముల గారు చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నట్టుగా సినిమా చూస్తూనే అర్థమవుతుంది. అయితే ప్రతి విషయం డీటెయిల్ గా చూపించిన తాపత్రంతో నిడివిని ఆమాత్రం పెంచేశారు. 3 గంటల పైగా నిడివున్న ఈ సినిమాని దాదాపు అరగంటకు తగ్గించినా పర్వాలేదు అనిపిస్తుంది. కట్ చేసినా పర్లేదు అనే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అదొకటే ఈ సినిమాకి మైనస్. అయితే ధనుష్, నాగార్జున తమ నటనతో ఆ సాగదీతని కొంతమేర కప్పిపుచ్చుకొచ్చారు. తనకు ఏమి వద్దని ఏ ఆశలేని ఒక బిచ్చగాడు, ఈ ప్రపంచంలోని అన్ని తనకే కావాలనుకున్న ఒక ధనవంతుడు, మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక నిజాయితీ ఆఫీసర్, ఈ 3 రకాల పాత్ర చుట్టే కథ తిరుగుతుంది. ఆయిల్ స్కామ్ సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నాగార్జున పాత్ర ఎంట్రీ, బ్లాక్ మనీ బదిలీ ప్లాన్, బిచ్చగాల ఎంపిక, ఇవన్నీ చక్కచక్క సాగిపోతాయి. దాదాపు 30 నిమిషాల తర్వాత ధనుష్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. ధనుష్ తప్పించకపోయిన తర్వాత కథనం పరుగులు పెడుతుంది. అతన్ని ఎలా పట్టుకుంటారా అని క్యూరియాసిటీ ప్రేక్షకులు పెరుగుతుంది. ఇంటర్వ్యూల సీన్ అయితే చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో నాటకీయత ఎక్కువైనట్టు అనిపిస్తుంది. వ్యాపారవేత్త నీరవ్ మిశ్రా బిచ్చగాలా మారిపోవడం, అధికార బలం ఉన్న బిచ్చగాని పట్టుకోలేకపోవడం సినిమాటిక్ గా అనిపిస్తుంది. కొన్ని చోట్ల శేఖర్ కమ్ముల గారు లాజిక్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ రొటీన్ గా ఉంటుంది. ఎప్పటి మాదిరి తాను చెప్పాలను కాదని శేఖర్ కమ్ముల గారు చాలా నిజాయితీగా చెప్పేశారు ఈ సినిమాతో. ఇక నటీనటుల గురించి మాట్లాడుకుంటే, ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతాడు. అలాంటి నటుడు శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడికి దొరికితే ఎలా ఉంటుంది? కొత్త నటీనటులతోనే అద్భుతంగా నటింపు చేసే శేఖర్ కమ్ముల గారు ధనుష్ లోని టాలెంట్ ని పూర్తిగా వాడేశాడని చెప్పాలి. బిచ్చగాడు దేవా పాత్ర నటించలేదు, జీవించేశాడు. తెరపై ఒక స్టార్ హీరో ఉన్నాడన్న సంగతి గుర్తుకురాదు. బిచ్చగాడే మన కళ్ళ ముందు కనిపిస్తాడు. ఇలాంటి పాత్రను ఒప్పుకున్నందుకే అభినందించాలి. ఇంకా ఆ నటనకు ఎన్ని అవార్డు ఇచ్చినా తక్కువ అనిపిస్తుంది. నాగార్జున కూడా ఇందులో డిఫరెంట్ పాత్ర పోషించాడు. సిబిఐ ఆఫీసర్ దీపక్ గా చక్కగా నటించాడు. ఆయన కెరీర్ లో ఇది కూడా ఒక డిఫరెంట్ మూవీగా నిలిచిపోతుంది. రష్మిక తన పాత్రకు న్యాయం చేసింది. ఆమె ఎంట్రీ కామెడీగానే ఉన్నా రాను రాను ఆమె పాత్ర ప్రాధాన్యత పెరుగుతుంది. విలన్ గా జిమ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తెరపై స్టైలిష్ గా కనిపించాడు. మిగిలిన నటినట్లు తమ పాత్ర పరిధి మీద చక్కగా నటించారు. అలాగే దేబిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి మరో ప్రధాన బలం అని చెప్పాలి. తనదైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఈ సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు సందర్భానుసారంగా వస్తుంటాయి. పోయిరా పోయిరా మామ పాటతో పాటు అమ్మ సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది. సినిమా ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు బాగుంది.
ముంబై సెట్ తో పాటు ప్రతిదీ సహజంగా తీర్చిదిద్దారు. ఎడిటర్ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే థియేటర్ లో ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదని చెప్పాలి.